అమెరికా అంతా మా చేతుల్లోనే ఉందనుకుంటుంది. దాని చేతిలో ఏముందో దానికే తెలియదు. చైనాని కట్టడి చేయగలమంటుంది, మళ్ళీ ఆ చైనాతోనే కలిసి సాగుతుంటుంది. కరోనా టైంలో చైనా మీద ఆంక్షలు ఏమైపోయినాయి? అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు పెట్టుబడులు ఉపసంహరించుకోవాలనుకున్నారు, ఏమైపోయింది? ప్రపంచంలో చీఫెస్ట్ లేబర్ దొరికాయి, అది కూడా టెక్నికల్లీ సౌండ్ అంటే సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి పనివాళ్ళు దొరికేటటువంటి దేశం చైనా. అందువల్లనే అక్కడి నుంచి రారు అని నేను అప్పట్లో కూడా ప్రస్తావిస్తూ వచ్చాను. ఇప్పుడు అదే నిజమయ్యింది. వాస్తవంగా చైనా చేస్తున్నది ఆ ధైర్యంతోనే విచ్చలవిడితనం. మన గాల్వన్లో ఈ దగ్గర రెచ్చిపోతున్న, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా అది చేస్తున్నది. తైవాన్ దగ్గర ఓవర్ యాక్షన్, వియత్నాం, ఫిలిప్పైన్, జపాన్, దక్షిణ కొరియా, బ్రూనై, మలేషియా, కాంబోడియా దేశాలతో నిత్యం తగాదా పడతానే ఉంటుంది. అట్లాగే టిబెట్ దగ్గర గోల చూసాం. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఎప్పటికప్పుడు గొడవే. మంగోలియా, భూటాన్, నేపాల్ వంటి దేశాల భూభాగాల్ని ఆక్రమించుకునేటటువంటి కుయుక్తులు కూడా చేస్తుంది. ఇప్పుడు ఎవరు తోడొస్తారు మనకి? అమెరికా, యూరప్ దేశాలు ఆ మూల ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి జుజుబి లైట్. అదే సందర్భంలో ఉపన్యాసాలు ఇస్తుంటాయి. రష్యా మనకి తోడు రావాలి, కానీ రష్యాకి చైనా అవసరం ఉంది బికాజ్ ఆఫ్ అమెరికా. కాబట్టి చైనా విషయంలో సంక్షోభం ముగిసేలా లేదు.